ఎవరు వచ్చినారని తెలియదు. నాకు ఎరకైందే బాగా బెదిరియకుంటే ఏమిటిరా నా యొక్క నామం తెలుసా? నీ యొక్క నామం తెలియదే. తెలుసా? మెల్లగానే ఏమిరా మేము ఎటువంటి వారము తెలియదా? అమ్మసోడు తెలియదే. నా యొక్క నామం చెప్తాను విని. అయ్యా చెప్పే. ఈ యొక్క లంకాపురమును పరిపాలించు అయ్యా నా యొక్క మండోదరి పీన్నను. అవును. నా యొక్క నామం బ్రహ్మనైనా రమణ ఇంకా చెప్పిన పోతావు ఇంకా చెప్తాను వినివి. తల తల రవి తల పాఠాలలో వాడు లేడు లేడు ఏమిరా ఎవలకు చూసినా ఒక్కటే తలకాయ ఉంటది. ఆ తలకాయకు గింత తలకాయ వస్తే 10 రూపాయలు 15 వచ్చి చెంపం తెస్తేనే సరిపోదు. తలకాయలు ఉన్నాయి. ఈ తలకాయలు వస్తే మాతోటేనా వస్తాము. అమ్మతోడే నేను ఆడతలేనే. ఏ తల్లి కన్నదో మా యొక్క తల్లి చెప్పమంటవా? అయ్యా ఆ యొక్క కైకేసి మా తల్లి కైకేసి దేవి. మా యొక్క తండ్రి బ్రహ్మ. తండ్రి బ్రహ్మ. వారి గర్భమందు జన్మించిన వాడును ఈ యొక్క లంకాపురమును పరిపాలించు రావణాసురుండను. ఏమిరా రావణ రాజేంద్రుడు. అయ్యా నీకు కళ్యాణం అయిందా? నాకు కళ్యాణం అయినది. నీ యొక్క భార్య పేరు? నా యొక్క భార్యదేవి మండోదరి అంచుందరు. మండోదరి. అవును. మాయాసూరుని వరాల పుత్రికైన మండోదరి. అవును. నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది? నాకు 2 కుమారులు కలరు. వారి యొక్క నామము? నా యొక్క చిన్న కుమారుడు అక్షయుడు. అవును. ఆ పెద్ద కుమారుడు ఇంద్రుడు గెలిచిన చోరుడు ఇంద్రజిత్తు అనుచుందరు. ఓహో, ఇంద్రాది దేవతలను జయించిన వాడు ఇంద్రజిత్తుని పెద్ద కుమారుడు. అవును. అయ్యా మరి ఇంకా తోడవిత్తిన వాళ్ళు ఉన్నారా? అనే నా యొక్క సహోదరులు 2 కలరు. నా యొక్క చెల్లెలు కూడా ఒక చెల్లెలు కలరు. 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లె 2 తమ్ములు. ఓహో, 2 తమ్ములు ఉన్నారా? అవునురా. అయ్యా వారి నామము? నా యొక్క చెల్లె సుగంధి అనుసుందరు. అది శృంగారముగా వనములో తిరుగుచుండును. ఓహో, మీ యొక్క చెల్లె సుగంధి. అవును. మీ యొక్క తమ్ముల పేరు? మా యొక్క తమ్ముడు విభీషణుడు. దేవేంద్రాదుల విపంబు దుంచిన వాడు విభీషణుడు. మీ యొక్క తమ్ముడు? అవును. అయ్యా ఇంకా? నా యొక్క ఇంకో సహోదరుడు చమ్ముని విక్రమ్ బోధించిన వాడే నా తమ్ముడు కుంభకర్ణుడు రా. ఓ, తమ్ముడు కుంభకర్ణుడు. అవును. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతాను ప్రభు? నేను సభా మందిరం ముందు కూర్చుండేదాను. సభా మందిరం కూర్చుంటావా? సరే ప్రభు, మీరు అన్నట్టునే కొలువు తీరుంది. ఒక కుర్చీ ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఏ మారిచా సుబాహులారా నామాంకితమైన వినియుంటివా? అయ్యా నీ పేరేం పేరే? నా యొక్క నామధేయము మారీచుడని అందరూ. నీ యొక్క నామము మారీచుడు? అవును. అయ్యా నా యొక్క నామము సుబాహుడు అని అందరూ. నీ యొక్క నామము సుబాహుడు? అవును. మారీచ సుబాహుడు. అయ్యా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా మంచిదే. చిట్టు బొమ్మలు కొని కట్టుకోకు. వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఇంటి ముందర నిలబెట్టుకోరు. అరే సేవక అపాస్యం చేస్తుంటివిరా? అమ్మతోడు నేనెందుకు చేస్తాను అపాస్యం? మేము ఎలా కల్పించుంటుంది మీకు? కల్పిస్తారు. అలా అపశబ్దాలు మాట్లాడకూడదు తెలుసా? అయ్యా ఎక్కడికి పోతారో మరి ఇప్పుడు? మా యొక్క రాజుగారైనా రావణ రాజేంద్రుడు ఆజ్ఞాపించింది. అయ్యా మా యొక్క
యొక్క రావణాసురుడు ఆజ్ఞ ఏందట అక్కడికి వెళ్తాం మేము. మీ యొక్క రావణ రాజేంద్రుని ఆజ్ఞ అయింది పోదామంటారా? అవునే మరిత రాగా మారిత మన పేరు కలిసే మారీస మన్నించి మన పేరు ధరిసే రాగా మారిత మన పేరు కలిసే రాగా మారీస మన్నించి మన పేరు ధరిసే పేరు కలిసే రాగా రాజుకేమో వేరొక్క పని కలిసే రాగా రాజుకేమో వేరొక్క పని కలిసే రాగా రాజుకేమో వేరొక్క పని కలిసే రాజుగారి ఆజ్ఞ అయినది నేను రానురా. నేను నిన్నటి రాత్రి మద్యపానము చేసి తిని మరియు మధుమాంసమును భక్షించి తిని నా ముఖము పాసుబట్టి వేసారి ఉన్నది కనుక నేను రానురా. తెలుపలే విను. సుబాబురా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా కష్టాలు మనకేలా చుట్టుకొని పట్ల వస్తాము రారా చుట్టుకొని పట్ల వస్తాము రారా నేను ముఖము కడుక్కొని మరలా ఒక బిందె సారాయి త్రాగు వరకు నేను రానురా. చెప్తాను విను తెలుపుమురా. పంతాలు కలిగేటి కష్టాలు మనకేలా పంతాలు కలిగేటి కష్టాలు మనకేలా పంతాలు కలిగేటి కష్టాలు మనకేలా కష్టాలు కలిగేటి కష్టాలు మనకేలా వెంటానే పాటకి నీ కష్టాలు రమ్మనురా పిలిపించుమురా మన వెంట పెట్టుకుని వెళదాము. అలానా పిలువరా ముసలిదాన్ని కలువరించుచున్నదే పిలువురా ముసలిదాన్ని కలువరించుచున్నదే కలువరించుచున్నదే నిలువది అడిగాకు ఏమి లేకయున్నదే ఏమి లేకయున్నదే నిలువరా ముసలిదాన్ని కలువరించుచున్నదే కలువరించుచున్నదే. ఒరే సుబావుడా మన యొక్క ముసలి తాటకిని పిలువురా. అది మేత లేక బహు వాద్యములనున్నది. లేదురా నువ్వే పిలువురా. లేదు నువ్వే పిలువురా. అలా అన్నావు బాగున్నది. ఓ ముసల్లానా ఓ తొందరగా రావే. ఏమి అవ్వగలరు తల్లి అయిన తాటకిని రావించడం చూడు.
సాగారమురా అచ్యుతుడే మా సాగారమురా సరసరావే ముసలమ్మ మన రాజు విట్టడట మౌసంబో మన రాజు విట్టడట మౌసంబో ఓ ముసలమ్మ రాజుగారు పిలిచిండు ఆజ్ఞ बोलो शंकर महाराज के తరలిత ఆటకి వారసత వచ్చింది మరమర యోధుల మరదక దుంచితి తరలిత ఆటకి వారసత వచ్చింది మరమర యోధుల మరదక దుంచితి విరము తోడవని కరములు పట్టి విరము తోడవని కరములు పట్టి గిరగిర దింపియు తరలికి కొట్టయ వచ్చింది మరవక దుంచిది గిరము తోడవని కరములు బట్టి గిరగిర దింపియు తరణికి కొట్టద గిరగిర దింపియు తరణికి కొట్టద రే సేవక నా యొక్క నామము తాటకి అందరు నీ యొక్క నామము తాటక అవును తాటక వయ్యా అవన్నీ పేరు తాటక అవును కదా కాళ్ళు చూస్తేనే కట్టుకురు తాళ్ళు చేతులు చూస్తే చెన్నంగి పడతాడు రే సేవక నిన్ను మింగేయాను కొర్ర పోనగిరికిలా నీ గుట్టు గుమ్మడికాయలు మెడలు మేడికాయల సంద ఉన్నాయి నువ్వు మాడిపోయింది రమేష్ అన్నావు కదా రే సేవక నిన్ను నువ్వు కొత్తగా కనిపించుంటివి నిన్ను నా కడుపులో పెట్టుకున్నాను మింగేదాను అయ్యా నేను పెళ్ళానికి ఒక్కడిని అమ్మ నన్ను మింగో చెప్పు. కొడుకులు మారిచా సుబాహుడ తీసుకొని మీ యొక్క రాజురమ్మన్నటిగా పోదాం రా రే కొడుకులారా అవ్వా ఏమి ఆపద నేను అవుతున్నది తల్లి ఆహా నన్ను పాటిపోవా తల్లి పెద్ద కొడుకు అది అరే రే సుబాహుడా మీ అమ్మాయి పారించి డబ్బా పోయిర్రి ఇంకా చెప్పలేదు ఆకలి చెప్పరా యుద్ధము చేయాలి రావు మారిత యుద్ధము చేయాలి రామరీతుడా యుద్ధము చేయాలి రామరీతుడా యుద్ధము చేయాలి రాయి కేకలు పెద్దగా పెట్టాలి రాయి కేకలు సిద్ధుల తపసుల వద్దకు పోయి వారి సిద్ధుల తపసుల వద్దకు పోయి వారి రద్దులు మతాలి రామరీచుడా రద్దులు మతాలి రామరీచుడా పెట్టాల చంపాలి రా సుబాహుడా ఏ మనిషి సుబాహుడా మన రాజుగారి వద్దకు వెళ్దాం పదండి అలాగే వెళ్ళే పదం అదే కాక ఇక చెప్పండి రా తెలుపు పిల్లల బట్టాలే రా సుబాహుడా పిల్లల బట్టాలే రా సుబాహుడా కల్లుల గొట్టాలే రా మరీచుడా కల్లుల పిల్లల పట్టు కాసినియును కల్లుల పిల్లల పట్టు కాసినియును కల్లులు సాగాలే రా సుబాహుడా కల్లు
మారీచుడా కొల్లుకు రావాలరా మారీచుడా సుబాహుడా ఇంకా చెప్తా వినిపి తెలుపము. కొండాలు సుంకాలేరా మారీచుడా కొండాలు దుంకాలేరా మారీచుడా గండ పేరుండ పట్టాలేరా సుబాహుడా తండ్రిగా సింహాల గుండెను బట్టియు తండ్రిగా సింహాల గుండెను బట్టియు బండాకే గొట్టాలేరా సుబాహుడా బండాకే గొట్టాలేరా సుబాహుడా బండాలు తుంకాలేరా మరి రే మార్చించు వాళ్ళరా మన రాజుగారి మధ్యకు పోదాం పదండి. అలాగే వెలుగు పదమా. పనులు ఏమేమి మీరు పిలువడం వస్తుంది చెప్పండి. రేసు బాబుడా చెప్తాను మేము పెద్ద కాయమొక్కడి నా బుద్ధిలో యోచించుతిని పెద్ద కాయమొక్కడి నా బుద్ధిలో యోచించుతిని బుద్ధిలో పోచుంచుతిని బుద్ధి బుద్ధి మంతులని ముగ్గురిని పిలిచి తిని బుద్ధి బుద్ధి మంతులని పిలిచి తిని పెద్ద కార్యమొక్కడి నా బుద్ధిలో యోచించు తిని బుద్ధిలో యోచించు తిని రేసు బాబుడా నా బుద్ధి అందరూ యోచించిన కార్యములు సిద్ధం చేయవలేను. అయ్యా రావణ రాజేంద్ర, సంతసమున తెలుపుమయ్య ఇంతలో నమాకోను సంతసమున తెలుపుమయ్య ఇంతలో నమాకోను ఇంత ఏల యాజ్ఞరీతి చేసేదాము మీకోను ఇంత ఏల యాజ్ఞరీతి చేసేదాము మీకోను చేసేదాము మీకోను సంతసమున తెలుపుమయ్య ఇంతలో నమాకోను అయ్యా రావణ రాజేంద్ర, మీరు ఎట్టి కార్యములు తలపెడతారో ఆ విషయములు మాకు తెలిపిన మీ అజ్ఞానుసారం అలాగే చెప్తాను లోకములందు అగంబు చేయూసో ఎల్లా లోకములందు యాగంబు చేయూసో చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచూచు చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచూచు రే మరీచా ఈ యొక్క ఇళ్లలో ఎవరికి ధ్యానించుతున్నారు అట్టి వార్తలు నాకు తెలుపవలేను. అయ్యా రావణ రాజేంద్ర, చూసి వచ్చదాము బుద్ధి ఏమో తెలుపుడి చూసి వచ్చదాము బుద్ధి ఏమో తెలుపుడి కాసుకొని అద్దములు చూచుటేల ఇప్పుడు
అభిషేకం చేయాలో తెలుపులు కదా. రేసు బాబుడా అది చెత్తుండరు మీరు మరుగుదలేకున్నారు.